ఆల్రెడీ హైదరాబాద్ టు వరంగల్ మనం పార్ట్ 1లో చూసాం కదా. పార్ట్ 1లో మనం వరంగల్ లోపల కొన్ని టెంపుల్స్, ఫోర్ట్ని చూసుకున్నాం. అక్కడ నుంచి మనం మేడారంకి బయలుదేరామన్నమాట. ములుగు జిల్లా మేడారంకి వయా లక్నవరం లేక్ కూడా ఉంది కదా, లక్నవరం లేక్ కూడా చూసుకొని వెళ్దాం. సో వన్స్ అగైన్ లెట్స్ స్టార్ట్. కొండలు, కొంతమంది కళ్ళు ఇప్పుడు కొండల మీద కూడా పడ్డాయి. కొన్ని రోజులు కొండలు కూడా కనిపించవేమో. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి చాలా వరకు చెరువులు, కొండలు మాయమైపోతాయేమో. మనం ఎంతవరకు ప్రకృతిలాగా ఉంచితే ప్రకృతి మనకు సహకరిస్తూ ఉంటుంది. లేదంటే ఏదో రోజు ప్రకృతి మన పైపు కన్నెర్ర చేయకపోదు. ఆ రోజు చేసిన తప్పు మనం బాధపడక తప్పదు. చూసారు కదా, హనుమాన్ టెంపుల్ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంది. మన ప్రయాణానికి ఆశీర్వాదాలు. ఏదేం చేసినా కానీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండటం కోసం తప్పకుండా హెల్మెట్ ధరించండి. చాలామంది ప్రయాణికులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం తమతో ప్రయాణం స్టార్ట్ చేశారు. ప్రయాణం అంటే అది ఇక్కడ నుంచి మనకి మేడారం 47 కిలోమీటర్స్ పై బోర్డు చూపిస్తుంది చూడండి. మానవుడు ఎంత గొప్పవాడైనా కానీ ప్రకృతి సహకరించకపోతే ఏ పని చేయలేడు. అది మాత్రం 100% నిజం. కానీ మనం అన్నీ మనకే తెలుసని గర్వంతో ప్రకృతి నాశనం చేసుకుంటూ వినాశనం వైపు అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఇంకా పాతకాలపు ఇళ్ళే కనిపిస్తున్నాయి. ఎంతో కొంత న్యాచురాలిటీని అవి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. పెంకుటిళ్ళు. చలో లక్నవరం లోపలికి బయలుదేరాలి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. సన్నని రోడ్డు. లక్నవరం లేక్ అనేది ఫేమస్. వరంగల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా లక్నవరం లేక్ కూడా టచ్ చేయొచ్చు. పక్కనే చిన్నపాటి అరణ్య పార్క్ ఉంది. పాము మెరకల్లాగా సాగుతున్న రోడ్డులో మన ప్రయాణం సాగుతూ ఉంది. ఎన్నో రకాల మొక్కలు అడవి ప్రాంతంలో మనం చూడవచ్చు. సిటీలో ఉన్న పిల్లలు అప్పుడప్పుడు ఇటువంటి అడవుల వైపు ఒకసారి వెళ్తే ఇన్ని రకాల మొక్కలు ఉంటాయని ఒక ఐడియా వస్తుంది. వచ్చేసామండి. ఇదేనండి లక్నవరం లేక్. అద్భుతమైన దృశ్యం. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ గేట్ వచ్చేసి చిల్డ్రన్స్కి వచ్చి 5 to 10 years 5 రూపీస్, అడల్ట్స్కి వచ్చి 10 రూపీస్ అనమాట. ఇక్కడ ఉన్న వంతెన మీద అటు ఇటు నడవడానికి ఇది ఎంట్రీ ఫీజు అనమాట. అక్కడ మధ్యలోకి వెళ్ళి మనం రావచ్చు. మనం వెళ్ళిన సండే కాబట్టి జనాల తాకిడి కొంచెం గట్టిగానే ఉంది. ఏదైనా ప్రభుత్వాలు టూరిజంని పెంచుకుంటేనే ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది ప్రభుత్వానికి. వాటర్ అయితే నీట్గానే ఉంది.
చూడొచ్చు. మధ్యలో కేబుల్ బ్రిడ్జ్ చేశారు. చిన్న ఐలాండ్ లాంటి ప్లేస్కి అనుసంధానం చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ ద్వారా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే చిన్న ప్లేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం మరో చిన్న ఐలాండ్ లాంటి ప్లేస్కి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, అదేనండి బోట్స్. ఎలాగైతే దూరం వచ్చినప్పుడు ఆ బోట్ ప్రయాణం కూడా ఎలా ఉంటుందనేది మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. దీంట్లో వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. దీంట్లో స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో సో లక్నవరం లేక్లో బోట్ ప్రయాణాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. కమాన్. అందరూ అనుకోవచ్చు, మనకు తెలియని నీళ్ళ, మనకు తెలియని ప్లేసా, మనకు తెలియని బోట్లా అనుకోవచ్చు. బట్ ప్రతి ప్లేసు, ప్రతి నీరు, ప్రతి ఇది డిఫరెంట్గా ఉంటుంది. దేనికుండే అందం, దేనికుండే ఆహారం మారుతూ ఉంటుంది. నీళ్ళల్లో సాఫీగా సాగుతుంది మన బోట్ ప్రయాణం. మనకు కనిపించే ప్లేస్లో హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆ ఏరియాలో చేయొచ్చు. మనతో పాటు తోడు ప్రయాణికులు కూడా చుట్టూ ఉన్న అందాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ తమ తమ కెమెరాల్లో బందీ చేయడానికి పోటీ పట్టు చూడొచ్చు. చూసారా ప్రకృతి? అన్ని నీళ్ళలో కూడా చిన్న భూభాగంపై చెట్లు. ప్రకృతి హెల్ప్ చేయాలని, మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేయాలని తను చేస్తూనే ఉంది. కానీ మనమే గుర్తించలేం. దాన్ని మనం నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ నీరు, ప్రకృతి మనలాంటి వాళ్ళని ఎంతో మంది చూసి ఉండొచ్చు. మాకంటే గొప్ప వాళ్ళు లేరనుకునే వాళ్ళు ఎంతోమంది ఇదే దారిలో ప్రయాణించి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో, ఏమైపోయారో మాకు తెలియదు. అంతే, నేచర్ అంటే అంతే. ఈ ప్రకృతిలో ఇంతే. ప్రకృతిని మనం చూసి ఆస్వాదించాలి తప్ప మనం సొంతం చేసుకోవాలి, దీని మీద పెత్తనం చెలాయించాలనే ఆలోచన నుంచి మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనందరి మీద నేచరే గొప్పది. తెలంగాణ టూరిజం బోట్స్ అన్నమాట.
సో బోట్ షికార్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం మనం స్టార్ట్ చేసాం. చుట్టుపక్కల రైతులు తమ తమ పంటల కోసం పొలాలు రెడీ చేసుకుంటున్నారు. ఎవరెటు పోయినా మనకెందుకు అంటూ రైతులు తమ తమ పని చేయడం వల్లే ఈరోజు మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని 4 మెతుకులు ఆహారం భుజిస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం. పసరా ఇక్కడ చూడవచ్చు బోర్డులో 21 కిలోమీటర్స్ మేడారం. చలో మేడారం. సూర్యుడు మనం ఇటు వెళ్ళినా మన వెనక మన పక్కన ఫాలో అవుతూనే ఉన్నాడు. మనకు కొండంత ధైర్యంగా నేనున్నానంటూ వెలుగు చూపించుకుంటూ మనతో పాటు ప్రయాణించే గొప్ప ఆప్తుడు, మిత్రుడు, దేవుడు ఇంకెవరండి, మన సూర్యుడే. ఆ వెలుగు, ఆ కాంతి లేకపోతే సమస్త కోటి జీవప్రాణికి జీవమే లేదు. సాఫీగా సాగుతుంది మా ప్రయాణం మేడారం వైపు. ఆల్రెడీ చాలామంది మేడారం జాతర కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్న వాళ్ళని కూడా చూడవచ్చు. మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడైనా 2-వీలర్ మీద ప్రయాణం చేయాలనుకుంటే తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే తెలియదు ఏ టైంలో ఏం జరుగుతుందో మనం ఊహించలేం. చిన్నపాటి యాక్సిడెంట్, చిన్నపాటి తప్పిదం కూడా ప్రాణ ప్రమాదం కావచ్చు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మెయిన్గా తలకి దెబ్బ తగలకుండా ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తగిలినా కానీ మనిషి జీవించవచ్చు, కానీ బ్రెయిన్కి దెబ్బ తగిలితే మనిషి జీవించడం కష్టం. అందుకని తప్పకుండా హెల్మెట్ ధరించండి. ప్లస్ వేగం అనేది వీలైనంత తక్కువ యావరేజ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేసుకోండి. అతి వేగం ప్రమాదకరం. ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ అవతలలో తప్పుగా వచ్చినా కానీ ప్రమాదం జరగవచ్చు. పెద్ద పెద్ద చెట్లు, అడవి ప్రాంతం కదా. ఇప్పుడే ఇలా ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఒకానొక టైంలో ఎన్నెన్ని చెట్లు, వృక్షాలు, ఎన్ని రకాల జంతువులు ఉండొచ్చు ఈ ఏరియాలో. మెయిన్గా మన భారతదేశంలో జనాభా పెరగడం వల్ల ప్రాంతాలు తక్కువైపోయి ఉన్న అడవులు, అరణ్యాలను మనం తగ్గించుకుంటూ నివాస స్థలాలు పెంచుకుంటూ పోవటం వల్ల ప్రకృతి అంత డ్యామేజ్ అవుతూ ఉంది. కొండల వైపు సాగుతుంది మన ప్రయాణం. రోడ్డు అయితే బాగానే ఉంది ప్రయాణం చేయడానికి. పదండి ముందు పదండి పైకి.
ప్రతి ఒక్కళ్ళు తమ ప్రయాణాన్ని యాంగ్జైటీతోనే స్టార్ట్ చేస్తారు. అదే యాంగ్జైటీ త్రూఅవుట్ ప్రయాణం మెయింటైన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంటే. మేడారం జాతర అంటే 10 రోజుల ముందు కాబట్టి వాళ్ళందరూ మేడారం జాతర కోసం ఉన్నారు. తమ వచ్చే భక్తులందరి కోసం చిన్నపాటి దుకాణాలు ఓపెన్ చేసుకునే పనిలో చాలామంది ఉండడం మనం చూడవచ్చు. అక్కడికే ఎన్నో దుకాణాలు కొత్త వెలిసాయి కూడా. రోడ్డు పక్కన వచ్చేపోయే ప్రయాణికులకు భక్తులకు ఉపయోగకరంగా ఉండటం కోసం చిన్న చిన్న దుకాణాలు, చిన్న బిజినెస్లు చుట్టుపక్కల రోడ్డు పక్కన అంతా సందడిగా కొత్త షాపులతో సందడిగా ఉంది. ఇంకా మనకు దొరకందంటూ ఉండదు. వచ్చే భక్తులు అమ్మవారికి నివేదించడం కోసం బంగారంగా చెప్పబడే బెల్లం, పిల్లలకి ఆట వస్తువులు, దేవుడి బొమ్మలు, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కోళ్ళు, మేకలు, భక్తుల కోసమే అన్ని రకాల సామాన్లు మనం షాపుల్లో చూడవచ్చు. తెలంగాణలో అతిపెద్దగా జరిగే జాతర ఇది కదా. ప్రస్తుతం అయితే మన నీళ్ళైతే లేవు, వెళ్ళిపోయింది మనం చూడవచ్చు పక్కన.
మనం కూడా ఈ పక్కన మనం స్నానాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఆశతో మన వంతుగా మనం స్నానాలు చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనం గురించి బయలుదేరాం. వేరే టెంపుల్ ఎప్పుడు నుంచో గురిగంలో మన ఆరాధ్య దేవతలుగా వచ్చిన సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులు ఎంతో మహిమ గల దేవతలుగా కొలుస్తారు వారిని. ఇక్కడ భక్తులు తమ తమ కోరికలను తెలుసుకొని పట్టుకుంటే తమ కోరికలు తీరుతాయని ఎంతో ఆశతో ఇక్కడికి వస్తారు. తమ కోరికలు కూడా తీరిన తర్వాత బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా ఇవ్వటం చూడవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో బెల్లం ఇవన్నీ ఇక్కడ దేవుడు సమర్పించినా కానీ ఈగలు కానీ ఎటువంటి చీమలు కానీ కనిపించకపోవడం ఈ స్థలం యొక్క మహత్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి దేవుడిని మన సబ్స్క్రైబర్ అందరినీ బాగా చూసుకోవాలని కోరుకొని మాతో పాటు మా అందరినీ క్షేమంగా చూడాలని కోరుకొని తిరుగు హైదరాబాద్ ముఖం కట్టేసాం. సో ఇదండి ఓవరాల్గా మనం 1 డే మొత్తంలో హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి మేడారం నుంచి హైదరాబాద్ చూసారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.